ప్రైజ్ ది లార్డ్. అనుదిన ఆత్మీయారము వాక్యంలో నుండి కీర్తనలు 119:17 చదువుతూ ఉన్నాను. నేను నీ కట్టడాలను నేర్చుకొనున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయెను. ప్రియమైన సంగమ, ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనకారునికి నాకు మేలు కలిగెను అని తెలియజేస్తూ ఉన్నాడు. ఏ విధంగా అతనికి మేలు కలిగినది, ఏ విధంగా ఆశీర్వదించబడినాడు అనేది వాక్యంలో మనం చూసుకుంటున్నట్టయితే, ప్రభువా నీ కట్టడాలను నేర్చుకొనున్నట్లు శ్రమ నుండి ఉండుట. దేవుని యొక్క కట్టడాలను అంటే దేవుని యొక్క వాక్యమును నేర్చుకొనున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలు కలిగేను ప్రభువా అంటున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యమును నేర్చుకోవడం వలన, ఆ నేర్చుకుంటున్నటువంటి ఆ యొక్క సమయాలలో, ఆ యొక్క పీరియడ్లో, ఆ యొక్క టెన్యూర్లో కొంచెము శ్రమ కలిగినా కానీ కూడా ఆ శ్రమయందు నాకు మేలు కలిగెను అంటున్నాడు. ఆ శ్రమయందు నాకు మేలు కలిగెను ప్రభు అంటే దేవుని వాక్యమును నేర్చుకోవడం వలన నీకు మేలు కలుగుతున్నది. దేవుని యొక్క వాక్యమును ధ్యానించడం వలన మనకు మేలు కలుగుతున్నదని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. నిజమే కదా ప్రియమైన వాళ్ళ, దేవుని వాక్యమును నేర్చుకోవడం వలన, దేవుని యొక్క వాక్యమును వినడం వలన, దేవుని యొక్క వాక్యమును ధ్యానించడం వలన, దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా మనసులో హృదయంలో భద్రపరచుకోవడం వలన, ఆ సమయం ఏదైతే కేటాయిస్తున్నావో నేర్చుకోవడం అనేది, దేవుని వాక్యం వినడం అనే దాంట్లో ఏదైతే సమయాన్ని నువ్వు కేటాయిస్తున్నావో అది నీకు మేలు కలుగుతున్నదని గుర్తుపెట్టుకో. నువ్వు నష్టపోతలేవు. అంటే ప్రార్థన చేయాలా అంటే ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో ప్రతి సమస్యకు, ప్రతి రోగానికి, ప్రతి వ్యాధికి పరిష్కారం ఉన్నది, విడుదల ఉంది, స్వస్థత ఉన్నది. అనేకమైనటువంటి మేలులు పొందుకునే విధంగా మనకు ఆధారం ఏమై ఉన్నదంటే, అంటే సింపుల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు నువ్వు ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉన్నట్టయితే, ఎదుర్కొంటున్నట్టయితే, అర్థం కాని పరిస్థితిలో నువ్వు ఉంటూ ఉన్నట్టయితే, నీకు ఆధారం ఏమై ఉన్నదంటే, నీకు కానీ నాకు కానీ ఆధారం, ఆ సమస్యలో నుంచి నేను బయటపడాలి అంటే, బయటపడాల్సిందే నేను. నన్ను ఇందులో నుండి ఎవరైనా బయటకు తీసుకొని రావాలి అని అంటే మనకు ఆధారం ఏమై ఉన్నదంటే దేవుని యొక్క వాక్యమే. అన్ని సమయములను బట్టి, అన్ని సందర్భాలను బట్టి, ప్రతి పరిస్థితిని బట్టి మనకు ఆధారం ఏమై ఉన్నదంటే దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యంను ధ్యానించడం వలన, నేర్చుకునే ప్రయత్నం చేయడం వలన నీకు మేలు కలుగుతుంది అని వాక్యంను బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రతి పరిస్థితిని బట్టి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎంత పెద్ద రోగమైనప్పటికీ కూడా, వ్యాధి అయినప్పటికీ కూడా దానికి పరిష్కారము దేవుని యొక్క వాక్యమే. అది నువ్వు పర్సనల్గా మెడిటేట్ చేస్తూ ఉండాలి. అది నువ్వు పర్సనల్గా వ్యక్తిగతంగా తీసుకోవాలా. ఎవరు వచ్చి నా కోసం ప్రార్థన చేయాలా, ఎవరి కోసం ఎదురు చూడాలి, ఎక్కడికో వెళ్ళాలనేది కాకుండా దేవుడి వాక్యము నీకు అందుబాటులో ఉన్నది కాబట్టి దేవుని వాక్యమును నీ పరిస్థితిని బట్టి రిసీవ్ చేసుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు ఆ సమస్యల నుంచి విడిపించబడతావు. వాక్యమే, దేవుని వాక్యమే నిన్ను విడిపిస్తుంది. వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుని వాక్యమే నిన్ను విడిపిస్తుంది. హల్లెలూయా. వాక్యమే దేవుడు కాబట్టి ఆ వాక్యమే, ఆ యొక్క వాక్యమే నిన్ను నీ మనసులో, హృదయంలో నువ్వు చేర్చుకోవాలా. భద్రపరుచుకున్నప్పుడు నీకు మేలు కలుగుతుంది. అంతేకాకుండా అందులో నుంచి నీకు విడుదల కలుగుతుందని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, వాక్యమును ధ్యానించడం అనేది, ఏదైతే సమయం కేటాయిస్తున్నావో టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆ సమయం నువ్వు నష్టపోతలేవు. ఆ వాక్యంను ధ్యానిస్తున్నటువంటి సమయాలలో నీకు కొంచెం శ్రమ కలుగుతున్నది అని నీకు అనిపించినా కానీ కూడా, శ్రమ నుండి ఉండుట నాకు మేలాయెను. నీ వాక్యమును నేర్చుకొనున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలు ప్రభువా. నీ వాక్యం ధ్యానిస్తున్నటువంటి సమయాలలో నాకు ఏదైతే మేలు శ్రమలాగా అనిపిస్తున్నదో
అది నాకు మేలు ప్రభువా అంటున్నాడు. ఫస్ట్ పాయింట్. రెండవది కూడా కీర్తన 119:67 కూడా మనం చూసుకుందాం. 119:67 కూడా చూసుకుందాం. 67th వర్స్. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. నాకు శ్రమ కలగలేదు ప్రభువా. శ్రమ కలగక ముందే నేను త్రోవ తప్పిపోతిని, నీ త్రోవను విడిచిపోతిని. కొంతమంది శ్రమ కలగక ముందే, సమస్యలు రాకముందే త్రోవ తప్పిపోతా ఉంటారు. అంటే నేను త్రోవ విడిచి తిని, శ్రమ కలగక మునుపే, నాకు ప్రాబ్లమ్స్ రాకముందే నేను దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోయినాను అని చెప్తూ ఉన్నాడు. శ్రమ కలగక మునుపే నేను త్రోవ విడిచి తిని. కీర్తన 119:67. శ్రమ కలగక మునుపే నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచుకొనుచున్నాను. హల్లెలూయా. ప్రభువా, శ్రమ రాకముందే నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా, నీ మార్గమును తప్పిపోయినా, కానీ ఇప్పుడు నీ వాక్యమును అనుసరిస్తూ నడుచుకుంటున్నాను ప్రభువా అంటున్నాడు. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మనము దేవుని యొక్క వాక్యమును అనుసరించుచు ధ్యానిస్తూ నడుచుకుంటూ ఉన్నట్టయితే నువ్వు ధన్యుడవు. రెండవది ఏంటిదంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించే విధముగా నీకు మేలు కలుగుతున్నది. నువ్వు వాక్యంను ధ్యానించడం వలన ఆ పరిస్థితి ఏదున్నా, ఏ సిచ్యువేషన్ ఏదున్నా, టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద బైబిల్. బైబిల్ నుండి నువ్వు వాక్యంను తీసుకొని నీ పరిస్థితిని, సందర్భాన్ని బట్టి నువ్వు వాక్యంను తీసుకుంటున్నట్టయితే నువ్వు ధన్యుడవు. ప్రభువా, నాకు మేలు కలిగినది ప్రభువా అని నువ్వు సాక్ష్యం చెప్తావు. ప్రియమైన వారలారా, ఈ వాక్యములను బట్టి రెండే విషయాలను మీకు జ్ఞాపకం చేస్తున్నా. మొదటి పాయింట్ ఏమై ఉంటూ ఉన్నదంటే, నీ కట్టడాలను, నీ లిమిటేషన్స్ని ప్రభువా, నువ్వు చెప్పిన మాటలను నేర్చుకుంటున్నటువంటి పీరియడ్లో నాకు శ్రమగా కనిపించినా కానీ కూడా అది నాకు మేలు కలిగాను. ఎప్పుడు కూడా దేవుని వాక్యం ధ్యానిస్తున్నటువంటి వాళ్ళకు మేలు కలుగుతుంది. బోర్ వస్తున్నది ప్రభువా, నేను మెడిటేట్ చేయలేకపోతున్నాను అని అనుకుంటున్నటువంటి వాళ్ళకు వాక్యం ఏం చెప్తూ ఉన్నదంటే, నీకు మేలు కలుగుతున్నదని గుర్తుపెట్టుకో. రెండవది, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. వాక్యమును అనుసరించడం వలన మనము నిజమైనటువంటి జీవితమును నడవగలుగుతాము. దేవుడు నడిపించేటువంటి నడకలో మనం వెళ్తూ ఉంటాం ఎప్పుడైతే నువ్వు వాక్యమును అనుసరిస్తావో. ప్రియమైన వారలారా, ఈ యొక్క వాక్యంను బట్టి రెండు విషయాలను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఒకటి, దేవుని వాక్యంను ధ్యానిస్తూ ఉండాలా. పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ మరీ ఇదే రిపీట్ చేస్తున్నాను, సమయం తీసుకోవాలా. సమయంను నువ్వు తీసుకోవాలా వాక్యం ధ్యానించడానికి. ప్రార్థన చేయాలా. దేవుని వాక్యంను అనుసరించి నడుచుకొనుచున్నాను అన్నట్టుగా ఉన్నప్పుడు దేవుడు నీకు మేలు కలుగుతుందని వాక్యంను బట్టి నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క మాటలను మనందరి వినికిడిలో ప్రభుల వారు, యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.